ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ థీమ్ సాంగ్ గురించి. సో, ఇప్పుడు మన ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది సూపర్ స్టార్స్‌కి వాళ్ళ థీమ్ సాంగ్ నచ్చట్లేదన్నమాట. అంటే ఇప్పుడు థీమ్ సాంగ్ ఏందంటే, సో, వాళ్ళు ఎంట్రీ అయ్యేటప్పుడు సాంగ్ వస్తది గదా! మ్యూజిక్ వస్తది గదా! సో, ఆ మ్యూజిక్ చాలా మందికి నచ్చట్లేదంట. చాలామంది సూపర్ స్టార్స్‌కి నచ్చట్లేదంట. సో, ఆ సూపర్ స్టార్స్ థీమ్ సాంగ్ చేంజ్ చేయమని చాలా సార్లు మన డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేసినారంట. అండ్ ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ ఏజే స్టైల్స్ కావచ్చు, బెయిలీ కావచ్చు, అండ్ మన షీమస్ కావచ్చు. రీసెంట్‌గా మన షీమస్ గురించి మాట్లాడినారు. సో, షీమస్‌కి ఓల్డ్ థీమ్ సాంగ్‌ని తీసుకురమ్మని అన్నారన్నమాట. అండ్ రీసెంట్ టైమ్‌లో చాలామంది సూపర్ స్టార్స్‌కి మన డబ్ల్యూడబ్ల్యూఈ థీమ్ సాంగ్ రీమిక్స్ చేపిస్తుంది. సో, కొంచెం మ్యూజిక్ అనేది చేంజ్ చేపిస్తుంది. అది చాలా మందికి నచ్చట్లేదు. సో, ఈ రీమిక్స్ చేసేవాళ్ళు ఎవరంటే డెఫ్ రెబెల్ వాళ్ళు. సో, డెఫ్ రెబెల్ వాళ్ళ మ్యూజిక్ అంటే చాలా మంది సూపర్ స్టార్స్‌కి నచ్చట్లేదు ప్రెజెంట్. అండ్ అంటే ఇప్పుడు వాళ్ళవి కొన్ని మంచి మ్యూజిక్ గూడా ఉన్నాయి. లైక్ 'రోమన్ రైన్స్ హెడ్ ఆఫ్ ద టేబుల్' థీమ్ సాంగ్ కావచ్చు, 'రోమన్ రైన్స్' ఉన్న ప్రెజెంట్ థీమ్ సాంగ్ కావచ్చు. కొన్ని కొన్ని బానే ఉన్నాయి. బట్ చాలా వరకు అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి నచ్చట్లేదంట. చూడాలి మరి. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి ఓల్డ్ థీమ్ సాంగ్‌ని తీసుకొస్తదా? రీసెంట్‌గా మన ఏజే స్టైల్స్‌కి ఓల్డ్ థీమ్ సాంగ్‌ని తీసుకొచ్చింది. సో, మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసినప్పుడు ఏ థీమ్ సాంగ్‌లో వచ్చినాడో అదే థీమ్ సాంగ్‌లో మన రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకున్నారన్నమాట మన ఏజే స్టైల్స్. సో, ఇలా ఓల్డ్ థీమ్ సాంగ్‌ని తీసుకురావచ్చు. చాలా మందికైతే నచ్చట్లేదు. అంటే అన్‌హ్యాపీగా ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'జే ఉసో' గురించి. సో, మన 'జే ఉసో' ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకటి మెన్షన్ చేసినారన్నమాట. 'ఈట్ మేనియా' అని మన 'జే ఉసో' మెన్షన్ చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మన 'జే ఉసో' రేపటి స్మాక్ డౌన్ కోసమైతే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. రేపటి స్మాక్ డౌన్‌లో మన 'జే ఉసో' వస్తున్నారు. అండ్ అంతే కాకుండా 'షార్లెట్ ఫ్లేర్' కూడా రేపటి స్మాక్ డౌన్‌లో వస్తుంది. అండ్ అంతేకాదు మన 'కోడీ రోడ్స్' కూడా రేపటి స్మాక్ డౌన్‌లో వస్తున్నారనమాట. అండ్ 'కోడీ రోడ్స్' గురించి అంటే తన హెల్త్ అప్డేట్ చెప్పాలి. సో, 'కోడీ రోడ్స్' అంటే ఒక 2 డేస్ బెడ్ రెస్ట్ పైన ఉన్నారనమాట. సో, 'కోడీ రోడ్స్' 2 డేస్ బెడ్ రెస్ట్ తీసుకున్నారంట. సో, దాని తర్వాత ఇప్పుడు నేను బానే ఉన్నాను అన్నట్టుగా మన 'కోడీ రోడ్స్' సోషల్ మీడియా ద్వారా చెప్పడం అయితే జరిగింది. సో, రేపటి స్మాక్ డౌన్‌లో వస్తారు. అంటే బానే ఉన్నారని చెప్పినారు. సో, మరది రియలా? లేదంటే నార్మల్‌గా సోషల్ మీడియాలో అలా చెప్పినారా లేదా అనేది రేపటి స్మాక్ డౌన్‌లో మనకి 101%గా క్లారిటీ అయితే వస్తది. రేపటి స్మాక్ డౌన్‌లో మన 'కోడీ రోడ్స్' కంపల్సరీగా వస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'బ్రీ బెల్లా' గురించి. సో, మనకి ప్రెజెంట్ 'నిక్కీ బెల్లా' అయితే రాయల్ రంబల్‌లో రిటర్న్ చేసింది. అండ్ అంతకుముందు నెట్‌ఫ్లిక్స్ 'రా'లో వచ్చింది. అండ్ ఫ్యూచర్‌లో కూడా మన 'నిక్కీ బెల్లా' డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఎగ్జాక్ట్ ప్లాన్స్ అయితే రివీల్ కాలేదు. తను వర్క్ చేస్తుందన్నట్టుగా చెప్పింది. టీజ్ అయితే చేసింది. సో, ఇప్పుడు 'నిక్కీ బెల్లా' ఇంకొక టీజ్ కూడా చేస్తుంది. అదేందంటే 'బ్రీ బెల్లా' కూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తదంట. అంటే ఇప్పుడు 'నిక్కీ బెల్లా' ఏమంటుందంటే, సో, నేను ఇన్ ఫ్యూచర్‌లో అంటే తొందరలోనే రింగ్‌లో ఫైట్ చేసేటప్పుడు రింగ్ సైడ్ నా పార్ట్నర్ 'బ్రీ బెల్లా' కూడా ఉంటది అన్నట్టుగా టీజ్ అయితే చేసింది. సో, అంతా మంచిగుంటే ఇన్ ఫ్యూచర్‌లో 'బ్రీ బెల్లా' కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చన్నమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు టీజ్ కూడా జరిగింది. సో, మరి చూడాలి. అంటే ఇన్ ఫ్యూచర్‌లో 'బ్రీ బెల్లా' రిటర్న్ చేస్తదా? చేయదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'సెత్ రాలిన్స్' గురించి. రీసెంట్‌గా మన 'సెత్ రాలిన్స్‌కి' 'హల్క్ హోగన్' గురించి అడిగినారన్నమాట. సో, మన 'హల్క్ హోగన్' 'రా'లో రిటర్న్ చేసినప్పుడు సో, చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు కదా! సో, దీని గురించి మన 'సెత్ రాలిన్స్‌ని' అడిగినారు. అప్పుడు 'సెత్ రాలిన్స్' ఏమన్నారంటే, సో, నేను ఫ్యాన్స్ తరపు నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫ్యాన్స్‌కి ఏమి కావాలో సో, వాళ్ళు కంపల్సరీ అది చేస్తారు. సో, ఇప్పుడు అది కావాలనుకున్నారు. సో, అది చేసినారు. సో, అందులో కరెక్ట్ ఉందన్నట్టుగా మన 'సెత్ రాలిన్స్' అయితే మాట్లాడినారన్నమాట. అండ్ నేను కూడా ఫ్యాన్స్ తరపునే ఉంటాను అన్నట్టుగా మన 'సెత్ రాలిన్స్' అయితే అన్నారు. సో, ఇప్పుడు 'హల్క్ హోగన్' దేనికైతే డిజర్వో సో, అది జరిగిపోయింది అన్నట్టుగా మన 'సెత్ రాలిన్స్' అన్నారు. సో, దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'టిఫనీ స్ట్రాటన్' గురించి. సో, రీసెంట్‌గా సోషల్ మీడియాలో 'మ్యాండీ రోజ్' మన 'టిఫనీ స్ట్రాటన్' గురించి మాట్లాడిందన్నమాట. సో, 'మ్యాండీ రోజ్' ఏమన్నదంటే, 'టిఫనీ స్ట్రాటన్ నా స్లోగాన్‌ని కాపీ చేసింది. సో, నన్ను కాపీ చేసింది. సో, నాకంటే ఇప్పుడు నాకు క్రెడిట్స్ కావాలి అన్నట్టుగా మన 'మ్యాండీ రోజ్' సోషల్ మీడియాలో అన్నదన్నమాట. సో, దానికి 'టిఫనీ స్ట్రాటన్' రిప్లై ఇచ్చింది. సో, ఇప్పుడు టిఫనీ ఏమన్నదంటే, సో, మీరందరూ పోడ్‌కాస్ట్‌లో కూర్చొని, ఇంట్లో కూర్చొని వాగుతూ ఉంటారు. సో, దానికి నేను మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను అన్నట్టుగా మన 'టిఫనీ స్ట్రాటన్' అయితే అన్నదన్నమాట. సో, మీరు ఎన్ని అన్నా నాకేం పరకు పడదన్నట్టుగా మన 'టిఫనీ స్ట్రాటన్' అయితే అన్నది. అండ్ ఇప్పుడు మనకి 'రెసల్‌మేనియా 41లో' 'టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ 'షార్లెట్ ఫ్లేర్' మధ్య మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ ఉన్నాయి గదా! సో, ఈ మ్యాచ్ జరిగేటప్పుడంట మన 'షార్లెట్ ఫ్లేర్' ఫుల్‌గా హీల్ క్యారెక్టర్‌లోకి వస్తదంట. అండ్ మన 'టిఫనీ స్ట్రాటన్' ఫుల్‌గా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారుతదని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు 'షార్లెట్ ఫ్లేర్' హీల్ క్యారెక్టర్‌లో కనిపించినా కనిపించొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'సమంత ఇర్విన్' గురించి. సో, రీసెంట్‌గా 'సమంత ఇర్విన్' సోషల్ మీడియాలో ఒక మాటనైతే చెప్పిందన్నమాట.
సో నేను సగంలో ఆపేసినాను. అంటే ఇప్పుడు నా రెజ్లింగ్ కెరియర్‌ని సగంలో ఆపేసినాను. నా స్టోరీని ఫినిష్ చేసుకోవాల్సి ఉంది. సో నేను తొందరలోనే రెజ్లింగ్‌లో అడుగు పెడతాను అన్నట్టుగా మన సమంత ఇర్విన్ అయితే అంటుంది. అంటే ఇప్పుడు రెజ్లింగ్‌లో అడుగు పెడుతున్నా అంటే సో ఇప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూఈకి వచ్చి అంటే రింగ్ అనౌన్సర్‌గా వర్క్ చేస్తదా? లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌గా మారుతదా? లేదంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కాకుండా ఏఈడబ్ల్యూలో వెళ్లి రింగ్ అనౌన్సర్‌గా మారుతదా? లేదంటే ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్‌గా మారుతదా అనేది ఏది క్లారిటీగా చెప్పలేదు. కాకపోతే తను నేను రెజ్లింగ్‌ని ఫినిష్ చేయలేదు. నా స్టోరీ ఇంకా ఫినిష్ కాలేదు. నేను కంపల్సరీ మళ్ళీ రిటర్న్ చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా టీజ్ అయితే చేసింది సోషల్ మీడియాలోనైతే అన్నది. సో మరి చూడాలి సమంత డబ్ల్యూడబ్ల్యూలో వస్తదా? లేదంటే ఏఈడబ్ల్యూలో వస్తదా? సో వేరే కంపెనీలోకి వెళ్తదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. సో మనకి ఈసారి అంటే ఈ సంవత్సరంలో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరుగుతదంట. అంటే ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ నార్మల్‌గా యూఎస్ఏలో జరుగుతది. కానీ సార్ మళ్ళీ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరుగుతదంట. సో ఇప్పుడు ఇంటర్నేషనల్‌లో మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరిగితే సో మనకి టైమింగ్స్‌లో చేంజ్ రావచ్చు. సో ఇప్పుడు యూఎస్ఏలో జరిగిందనుకో సో మనకి యథావిధిగా మార్నింగ్ 6:30కి వస్తది. సో అదే ఇప్పుడు యూఎస్ఏ కాకుండా వేరే కంట్రీలోకి వెళ్లి డబ్ల్యూడబ్ల్యూఈ జరిపించిందనుకో సో కొంచెం టైమింగ్స్‌లో చేంజ్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ టైమింగ్స్ కూడా చేంజ్ అవ్వచ్చన్నమాట. సో మేబీ అది నైటే రావచ్చు. సో అంటే ఎగ్జాక్ట్ లొకేషన్‌ని మెన్షన్ చేయలేదు. ఏ కంట్రీలో జరిపిస్తుందని మెన్షన్ చేయలేదు. కాకపోతే వేరే కంట్రీలో జరుగుతుందన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో చూడాలి మనీ ఇన్ ద బ్యాంక్‌కి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా రసల్ మేనియానే అయిపోలేదింకా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కొంచెం కోపంలో ఉండే. ఎందుకని లోగన్ పాల్ రాయల్ రంబుల్‌లో 30 మెంబర్‌గా వచ్చినాడని. సో ఆ స్పాట్‌లో మేబీ రాక్ వస్తాడని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. అండ్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేసినాను రాక్ వస్తాడేమో అని. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ రాక్ రాలేదు. 31 మెంబర్‌గా కూడా మన రాక్ అయితే రాలేదు. సో మన లోగన్ పాల్ ఒక మాటనైతే చెప్తున్నారు. అదేందంటే ఒకవేళ ఇప్పుడు లోగన్ పాల్ 30 ప్లేస్‌ని రిప్లేస్ చేయగలిగితే అంటే ఇప్పుడు లోగన్ పాల్ ప్లేస్‌లో రాక్ 30 ప్లేస్‌లో వచ్చేదుంటే సో మన లోగన్ పాల్ అంట డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసేటోడంట. సో ఇప్పుడు లోగన్ పాల్ 30 ప్లేస్‌లో వచ్చినాడు కాబట్టి తను హ్యాపీగా ఉన్నాడంట. తన ప్లేస్‌లో రాక్ వచ్చి ఉంటే లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసేవాడని అండ్ నేను డైరెక్ట్‌గా నిక్ ఖాన్‌తోనే ఇది చెప్తాను. సో నిక్ ఖాన్‌తోనే చెప్పి నేను డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేస్తున్నా అని చెప్పి డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోయేవాడంట. సో ఈ విధంగా మన లోగన్ పాల్ అయితే అన్నారు. అండ్ దీనిపైన మీరేమంటారు? సో ఇప్పుడు చాలామంది మీరు కూడా ఏమంటారంటే సో లోగన్ పాల్ రాకున్నా సరే డబ్ల్యూడబ్ల్యూఈలో లేకున్నా సరే మాకు రాకొస్తే మంచిగుండని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జాకబ్ ఫటు గురించి. సో ఇప్పుడు మన జాకబ్ ఫటు అయితే ఇన్ రింగ్ యాక్షన్‌లో చాలా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అండ్ తన అపోనెంట్స్ కూడా భయమైతది జాకబ్ ఫటుతో ఫైట్ చేయాలంటే. కాకపోతే మన జాకబ్ ఫటు ఔట్ సైడ్ ఎలా ఉంటాడు? అంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఎలా ఉంటాడు? సో అందరితో కలిసి ఉంటాడా? సో ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించినట్టే చాలా చాలా కోపంగా కనిపిస్తాడంటే సో బ్యాక్ స్టేజ్‌లో మన జాకబ్ ఫటు చాలా చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ చాలామంది సూపర్ స్టార్స్‌తో కలుస్తారు. అండ్ వాళ్ళతో ఫోటోస్ దిగుతారు. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జాకబ్ ఫటుని. సో మన జాకబ్ ఫటు అయితే ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించినంత పవర్‌ఫుల్‌గా అండ్ బ్యాక్ స్టేజ్‌లో అంత కోపంగానైతే ఉన్నారనమాట. సో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మన జాకబ్ ఫటు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఓమోస్ గురించి. సో ఓమోస్ మన జాన్ సీనా గురించి అయితే మాట్లాడినారనమాట. సో మన జాన్ సీనాని ఓమోస్ అంటే రిటైర్ చేస్తారంట. సో మన ఓమోస్ మన జాన్ సీనాని రిటైర్ చేస్తారంట. సో మన జాన్ సీనాని మొత్తం ప్యాక్ చేసి పంపించేస్తాడంట డబ్ల్యూడబ్ల్యూఈ నుండి. సో ఈ విధంగా మన ఓమోస్ అయితే అంటున్నారనమాట. సో మరి చూడాలి. సో ఇప్పుడు మన జాన్ సీనా ఫైనల్ రన్‌లో ఓమోస్ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్ జరుగుతదా? జరగదా? అండ్ మన జాన్ సీనా గురించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే సో ఇప్పుడు మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినప్పుడు రూత్‌లెస్ అగ్రెషన్ క్యారెక్టర్‌లో వచ్చినారు కదా! సో ఇప్పుడు మన జాన్ సీనా ఫైనల్ రన్‌లో మళ్ళొకసారి ఆ క్యారెక్టర్‌ని ప్లే చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో ఈ ప్లాన్స్ గనుక వర్కౌట్ అవుతే సో ఇప్పుడు మన జాన్ సీనా మళ్ళీ తన ఫైనల్ రన్‌లో రూత్‌లెస్ అగ్రెషన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారన్నమాట. సో మీరు చెప్పండి మన జాన్ సీనాని రూత్‌లెస్ అగ్రెషన్ క్యారెక్టర్‌లో చూడడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? లేదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఎలియా నైట్ గురించి. సో మన ఎలియా నైట్ బ్రే వైట్ గురించి మాట్లాడినారన్నమాట. సో మన ఎలియా నైట్ బ్రే వైట్ గురించి ఏమన్నారంటే సో బ్రే వైట్ ఒక మంచి మనిషి. అంటే తను ఇన్ రింగ్ యాక్షన్‌లో కావచ్చు, అంటే బ్యాక్ స్టేజ్‌లో కావచ్చు చాలా మంచి మనిషి అండ్ రియల్ లైఫ్‌లో కూడా చాలా మంచి పర్సన్ అన్నట్టుగా మన ఎలియా నైట్ బ్రే వైట్ గురించి అన్నారు. అండ్ మన ఎలియా నైట్ బ్రే వైట్‌తో ఫైట్ చేసిన తర్వాతనే మన ఎలియా నైట్‌కి సపోర్ట్ అనేది దొరికింది. సో హై పుష్ అనేది మన బ్రే వైట్‌తో ఫైట్ చేసిన తర్వాతనే ఎలియా నైట్‌కి వచ్చిందన్నమాట. సో దీన్ని కూడా మన ఎలియా నైట్ గుర్తు చేసుకున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని లైవ్ ఈవెంట్స్ కోసం అడ్వర్టైజ్ చేసిందన్నమాట. సో ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్.
సో మార్చ్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. సో ఆ లైవ్ ఈవెంట్స్ డేట్ ఏందంటే సో మనకి మార్చ్ 22 అండ్ 23 అండ్ 29 అండ్ 30న జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌లో మన సీఎం పంక్ ఫైట్ చేస్తారన్నమాట. అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది మన సీఎం పంక్‌ని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ సాలరీస్ గురించి. సో రీసెంట్ టైమ్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ సాలరీస్ ఇంక్రీజ్ అయినాయన్నమాట. సో దానికి కారణం ఎవరు అంటే ఏఈడబ్ల్యూ అన్నట్టుగా మన క్రిస్ జెరికో చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు చాలామంది డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఏఈడబ్ల్యూకి వెళ్ళడంతో సో ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న సూపర్ స్టార్స్ సాలరీస్‌ని ఇంక్రీజ్ చేయమన్నారు. సో అందుకని ఇప్పుడు సాలరీస్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంక్రీజ్ చేయకపోతే సో ఆ సూపర్ స్టార్స్ కూడా ఏఈడబ్ల్యూకి వెళ్ళొచ్చు. వేరే రెజ్లింగ్ కంపెనీకి వెళ్ళొచ్చు. సో దానివల్లనే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇంత సాలరీస్ ఇంక్రీజ్ చేసిందన్నట్టుగా క్రిస్ జెరికో చెప్తున్నారు. సో ఇప్పుడు క్రిస్ జెరికో ప్రకారం డబ్ల్యూడబ్ల్యూలో చిన్న సూపర్ స్టార్‌కైనా సరే $1 మిలియన్ డబ్ల్యూడబ్ల్యూఈ పే చేస్తుందని క్రిస్ జెరికో అయితే అంటున్నారు. సో ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో సూపర్ స్టార్స్‌కి సాలరీస్ ఇంక్రీజ్ చేయడం అనేది ఏఈడబ్ల్యూ వల్ల జరిగిందన్నట్టుగా క్రిస్ జెరికో అంటున్నారన్నమాట. దీనిపైన మీరేమంటారు? సో ఇప్పుడు ఏఈడబ్ల్యూ వల్లనే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే సూపర్ స్టార్స్ సాలరీస్‌ని ఇంక్రీజ్ చేసిందా? నార్మల్‌గానే డబ్ల్యూడబ్ల్యూఈ ఇంక్రీజ్ చేసిందా? సో దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.